గైస్, వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎక్కువ లెంత్ ఉంది. మీరు ఎందుకు ఇంత లెంత్ చేస్తున్నారు, లేకపోతే ఇదంతా ఇంత నిదానంగా చూపించాల్సిన అవసరం ఏముంది అని ఫీల్ అవ్వకుండా గైస్, మొత్తం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కంప్లీట్ వీడియో. ఎందుకు ఇంత లెంత్ వస్తున్నాయి వీడియోస్ అని అంటే ఒకటే రీజన్ గా, వెళ్ళేదంతా కొండ ప్రాంతాలు. ఆ నేచర్ కి, ఆ వాతావరణానికి మనిషి ఏమైపోతాడంటే దానికి కనెక్ట్ అయిపోతాడు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా క్లియర్ గా నిదానంగా చూపించాలి. అంటే ఇది రెండు మూడు పార్ట్స్ కింద కూడా చేసే ఉద్దేశంలో చూసాం కానీ గైస్, ఒకే దగ్గర రెండు పార్ట్లు పెట్టడానికి అంటే మనకు కరెక్ట్ గా ఒక పార్ట్ కట్ చేసి రెండో పార్ట్ తీసుకోవడానికి కుదరలేదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై అయితే చేయండి గైస్, ఇది నా రిక్వెస్ట్.
హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ రోజు నేను ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామం అని చెప్పలేను, లేకపోతే వేలుచెర్ల అని చెప్పలేను, లేకపోతే ఇట్లా గాండ్లపల్లి రాజురాయపల్లి అని కూడా చెప్పలేను. ఎందుకంటే అన్ని ఊర్లకు సెంటర్ లో ఉంది, ఇది మధ్యలో ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఖాన్ అంటారు దీన్ని, శివుడు ఉంటాడు, ఉమామల్లేశ్వర ఖాన్ అంటారు. ఇక్కడ ఏంటంటే గైస్, ఈ ప్లేస్ అనేది ఎక్కువ ఈ మధ్య పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఒక కళ్యాణ మండపం అనేది కట్టిరు, కొన్ని రూమ్స్. సో ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక గుడి కూడా ఉందన్నమాట కొండ మధ్యలో. మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా, లోకల్ పోతే గుడి కూడా ఉంది. మీకు ఏంటంటే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మీకు బోర్డు పేరు చూడండి. ఇక్కడ పేరు ఉంటుంది, మేము ఎంట్రన్స్ లో ఉన్నాము. సో గైస్ అదనమాట, మేము ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి మేబీ ఇంకొక అనుకుంటున్నాను లోపలికి. సో లోపలికి వెళ్ళి మనం వీడియోలోకి వెళ్దాం గైస్. ఈ రోజు నాతో పాటు మా టీం మెంబర్స్ కూడా వచ్చారు. ఈయన వచ్చేసి కిరణ్ అనమాట. ఈ రోజే కొత్తగా మా టీమ్ లో షూట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత నేను తెలుసు మీకు సంజయ్. తర్వాత ఈ రోజు కెమెరామ్యాన్ వచ్చేసి వంశీధర్ రెడ్డి అనమాట, తమ్ముడు. సో మనం వీడియోలోకి అయితే వెళ్దాం గైస్. వెళ్ళి మనం వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తే టైం చాలా అయిపోతుంది కాబట్టి. హిల్ స్టేషన్ ఇదంతా, ఇది మొత్తము కొండల ఏరియా అనమాట. మీరు చూస్తే గాలి కూడా విపరీతంగా వస్తుంది. సో బండ్లోనే తొందరగా వెళ్ళిపోయి తీసుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాము. ఈ ప్లేస్ ఏంటి, దీంట్లో ఏమన్నా స్పెషాలిటీస్ అంటే విశేషాలు ఏమన్నా ఉన్నాయా, దీనికి సంబంధించి ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిస్క్రైబ్ చేస్తాను. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. చూడండి గైస్, మా టీం మెంబర్ బైక్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన వచ్చేసి ఈ రోజు కొత్తగా జస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈరోజు మా పిల్లలు కొంచెం షూట్ కి రాలేకపోతే అన్న ఖాళీ ఉంటే వస్తాను పదాం పండానంటే కానీ వచ్చాం ముగ్గురమే. సో ఓకే గైస్, కట్ చేసాం. అది దారి అయితే చూపిస్తాను పోయేటప్పుడు, చూడండి ఎట్లుందని చెప్పేసి. మొత్తం హిల్ స్టేషన్, రోడ్డు కూడా లేదు గైస్. మట్టి రోడ్డు ఉంది, బాగుంటుంది. కానీ పనులలో వర్షం పడితే అసలు వెళ్ళలేము అనమాట. సో అందులోనే ఈ రాళ్ళు వర్షం వచ్చి ఆ రోజు వాన పడింది అనమాట కొద్దిగా. సో పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తే వీడియో షేకింగ్ వస్తుంటుంది. మీకు ఎందుకు రాదంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు రోడ్ అట్లుంది అనమాట పరిస్థితి. సో మీరైతే చూస్తా ఉండండి. ఏంటంటే ఇక్కడ స్టేళ్ళు ఉంటాయి కాబట్టి ట్రాక్టర్ పోయేదానికి ఆల్రెడీ దారి లాగుంది. ఇది పెద్దగా ఇది బాగలేదు. ట్రాక్టర్స్ వాటికి పర్లేదు కానీ బైకులు చాలా కష్టం, చాలా జాగ్రత్త. కొండల సైడ్ చూపించేప్పుడు ఇప్పుడు కూడా అట్లే వేసుకున్నావు అని అడగచ్చు మీరు. ఎందుకు అనేది అంటే ఇవన్నీ పాత గుళ్ళు అనమాట. ఇంకొక 4 సంవత్సరాలు పోతే పూర్వం కూడా మానేస్తారు అక్కడికి. ఎందుకనంటే ఇంత దూరం అనే ఉద్దేశంలో. సో మనం ఏంటంటే అలాంటి ఒక పురాతనమైన గుళ్ళు అనేది మనం ఒకసారి వీడియో తీసి పెడితే ఎవరైనా చూసే ఇంట్రెస్ట్ వాళ్ళు చూసారు. అది ఏంటంటే ఇవి మళ్ళా చూడడానికి అవి ఎన్ని రోజులు ఉంటాయి కూడా తెలియదు, పాత ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇక్కడ కళ్యాణ మండపం అన్ని ఉన్నాయి కాబట్టి, పెళ్లిళ్ళు జరుగుతుంటాయి కాబట్టి గుడి కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. నేనైతే గుడిలోకి ఎప్పుడు వెళ్ళలేదు, కళ్యాణ మండపం వరకు వెళ్ళాను. గుడి ఏ దేవుడు అనేది నాకు కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే మల్లేశ్వర స్వామి అన్నారు కాబట్టి శివుడు అనుకుంటా తప్ప నాకు కూడా ఎప్పుడు నేనైతే డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా కొంచెం ఎక్సైటెడ్ గానే ఉంది. మా అమ్మ వాళ్ళు అయితే చూసారు ఇంతకుముందు వచ్చినప్పుడు. సో అది గైస్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్రదేశంలోని నాకు వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అది కరెక్టా రాగానే తెలీదు. కాకులు అనేది వాళ్ళవు అని చెప్పేసి అంటుంటారు. మరి ఎందుకు వాళ్ళవు ఏం చేయలేదంటే మనకి ఇప్పుడు యాగంటిలో కూడా కాకులు వాళ్ళమంటారు. ఎందుకంటే అక్కడ కాకాసులు రాక్షసులు అట్లా శాపం పెట్టారు అనమాట. సో ఇక్కడ కూడా అట్లా ఏదైనా స్టోరీ ఉందేమో మనకైతే క్లియర్ గా తెలియదు. నేను ఎవరన్నా ఉంటే కనుక నేను కనుక్కొని చెప్తాను. దానికి మీకు కనుక్కొని అయితే వీడియోలో నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే కాకులు వాళ్ళ
మనం ఒకసారి రైట్ సైడ్ చూసుకుంటే చూడండి మొత్తం స్వచ్ఛంగా ఎంతో ప్రశాంతంగా ఉంటాయంటే ఎంత బాగుంటాయి కదా. మీకు వీలైతే ఒక 10-20 సెకండ్స్ ఆ ఎయిర్ ఎత్తి వాయిస్ లీక్ అవ్వడం కష్టం. దానికి మాకు కూడా ఏంటంటే చాలా రోజులు అయిపోయింది ఇక్కడ వచ్చి తరచుగా వస్తున్నావా లేదని కూడా అనిపిస్తుంటాము. కాకపోతే ఒకటి గుర్తుగా సిగ్గుగా కోటి ఎప్పుడు ఉంటుంది అయితే తెలుసు. సో మాత్రమే ఇదంతా కొట్టేది కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోతాం. మనకు అసలు డెస్టినేషన్ రాలేదు అంటే ముందు కూడా వెళ్ళట్లేదు. అంటే ప్లాన్ ఎట్లయిపోయిందంటే ఎదురుగాలి వస్తుంది అనమాట. పని పోటీ మొత్తం కొట్టరాలు కొట్టరాలే వీడియో వీడియో అనిపిస్తుంది. కొంచెం తెల్లపాయలు ఉంది నీట్ గా ఏరియా కింద. మీరు అక్కడ కొండలో లైట్ లో గుడి అనేది కనిపిస్తుంటది గ్యాస్ లోపల. మీకు సరిగా కనిపించకపోయినా నేను చూపిస్తాను. నిలబెట్టిన గ్యాస్ మేము ఎంట్రన్స్ కి అయితే వచ్చినాం. మీకు దిగి చూపిస్తా చూడండి అన్ని జలపాతం మరిచెట్టు అంటారేమో మేబీ. కాదు ఇది జిగి చెట్టు గ్యాస్. మనము లాస్ట్ 2-3 వీడియోలో చూపించాం కదా, జిగి చెట్టు అంటారు. జిగి చెట్టే కదా ఇది. జివి చెట్టు ఇంకొకటి ఏదో 2 చెట్లు ఉన్నాయి. జివి చెట్టు ప్లస్ మర్రి చెట్టు 2 కలిసి ఉన్నాయేమో అనుకుంటాను. నాకైతే అర్థం ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు లోపల ఒక వేరే ముద్దు కనిపిస్తుంది. ఈ బయట అన్ని ఊడలు కనిపిస్తున్నాయి. నాల్సి ఊడలు ఉండేది మర్రి చెట్టు, ఆ లోపల ఉండేది జివి చెట్టు అని అనుకుంటాను నేను. మీరు చూడండి మీకు చుట్టూ ఒకసారి చెట్లు చూడండి. ఇదంతా జామ చెట్లు, మాటి చెట్లు మొత్తం ఒకసారి చూపిస్తారు చూడండి. మీరు చూడండి గైస్ ఎంత హైట్ గైస్. మీరు చూడండి చెట్లు అనేది ఎంత హైట్ పోయినాయి అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు పైన ఉన్నాం మనము. ఓకే, పైన నుంచి తీస్తున్నాను నేను. చూడండి మొత్తము మీకు సైడ్ నా గాలి అయితే ఓన్ వస్తుంది గైస్. ఇదంతా ఒక అడవిలాగా కాబట్టి ఇక్కడ చూడండి చెట్టు మీద పేర్లు కూడా రాసినారు ఎవరో మహానుభావులంతా. మీరు చూసుకుంటే ఇగోండి ఇక్కడ రైట్ సైడ్ చూడండి మొత్తం ఎట్లుందో. అంత క్రీపీ అన్నమాట ప్లేస్. ఈ చెట్లలో మొత్తం ఇటు చూడండి. సిగ్నల్ కూడా లేదు అసలు ఇక్కడ. ఏమి ఫోన్ టవర్ కూడా రాదు గైస్ ఇక్కడ. ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా కూడా ఏదైనా ఇరుక్కుపోయి వాడి ఫోన్ టవర్ రాదు. సచ్చిండేవాడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల బోర్డు వరకు వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ తగలవు టవర్స్ అనేటివి. ఏ నెట్వర్క్ రాదనమాట. చూడండి కొండ బండరాళ్ళు అన్ని కిందికి వచ్చేస్తుండే.
చూడండి మీకు సెల్ కూడా చూపిస్తున్నా. టవర్ అనేది నీళ్ళు అన్నమాట. ఇక్కడ లేదు, ఒక్క పాయింట్ కూడా లేదు. మీకు కావాలంటే క్లిప్ కూడా వేస్తాను నేను. స్క్రీన్షాట్ మీకు వీడియోలో క్లిప్ వేస్తా చూడండి. టవర్ ఇట్లా అన్నమాట, ఇట్లా ఉంటది మొత్తం ఏరియా. మీరు కొంచెం ఇట్లా గైస్ ముందుగానే వచ్చినారంటే నాతో పాటు రాదా మీరు చూస్తే ఇక్కడ చూడండి చిన్న తోట అన్నమాట. అంటే ఈ మామిడి కాయలు జామకాయలు ఉండే తోట అన్నమాట ఇది. ఇక్కడ చూడండి కొంచెం ఏరియా బాగుంది. ఇదంతా అటుపక్క చూస్తే మళ్ళీ అంతా గడ్డి ఉంది. మీరు ఇటు వస్తే గైస్ అట్లానే మీరు ఇక్కడ చూడండి పైప్ పెట్టేసి వాటర్ ఫ్లో అన్నమాట. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అన్నమాట మొత్తము. మీకు చూపిస్తా చూడండి లైన్ గా. చేపలు కూడా ఉన్నాయి. గైస్ జూమ్ వేసుకో. మీరు చూస్తే గైస్ చేపలు, చిన్న చిన్న చేపలు, జనరల్ గా వీటిని చేపలు కాదు తోకలు అంటారు. చాలా ఉన్నాయి గ్యాస్ మీరు చూస్తే ప్లేట్లు గ్లాసులు ఉన్నాయి అన్ని కొట్టుకొని పోయినాయి. ఎందుకంటే ఈ పిల్లలకి వచ్చిన భోజనాలు అది పెట్టినప్పుడు ఇక్కడ వేసేటట్టున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గాయస్ నాకు తెలిసిన విషయము, అప్పుడు మా అబ్బా వాళ్ళ నాన్న పెద్దరెడ్డి అని ఉంటాడు, ఆయన పేరు పెద్దరెడ్డి. చెప్పుదు గ్యాస్. మీరు ఇట్లా చూడండి, ఇక్కడ చూడండి పెద్దది పుట్ట అయితే ఉంది. నేను చెప్తాను కదా, అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ ఒక పుట్ట అనేది ఏర్పడుతుంది అనమాట. అది ఎందుకు ఏమీ తెలియదు మరి. నేనైతే ప్రతి దగ్గర చూశాను. ఇక్కడ బయట చూస్తే మీరు అమ్మవార్లు కూడా ఉన్నాయి. ఆ చెట్టు సైడ్ చూపినా కెమెరామెన్, ఇటు సైడ్ చూడండి అమ్మవారు ఉంది. మరి అటు సైడ్ ఉన్నాయి నాగదేవతలు ఏంటివో. అట్లా ఉన్న దగ్గరల్లా మనకు కంపల్సరీగా పుట్ట అయితే ఉంటది అనమాట, ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక దగ్గర. ఇక్కడ గైస్ ఇక్కడ ఏంటంటే గైస్ నాకు తెలిసిన విషయం, అప్పుడు మా అబ్బా వాళ్ళ నాన్న మా ముదబ్బ అంటారు, పెద్దరెడ్డి ఆయన పేరు. ఆయనకి అప్పుడు ఇక్కడ పొలం అనేది ఉన్నిందంట. అంటే అప్పుడు ఆయన కొనుక్కునేవాడు అనమాట అందరితోని. సో ఇంత దూరం రావడం నడుచుకుంటే అప్పుడు వీళ్ళు చేలదాను పడి అడ్డదాని వచ్చేవాళ్ళు అనమాట. తర్వాత ఇంత దూరం నడిచిపోవడానికి కుదరక అప్పుడు అమ్మినారు అని చెప్పి మా జేజీ వాళ్ళు, మా అబ్బా వాళ్ళు, అవ్వ వాళ్ళు అప్పుడు చెప్పేది. అది ఎక్కడ ఏందని నాకు కూడా కరెక్ట్ గా తెలియదు గైస్. అట్లానే మీరు చూస్తే మా టీం మెంబర్ కూడా ఇక్కడ ఒక తోట ఉంది అని చెప్తాడు చూడండి ఒకసారి. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు, ఈ ప్లేస్ ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి. ఒకసారి వినండి. నెక్స్ట్ ఫీటేస్ మూడో అనమాట ఇది. ఇక్కడ మేము చూడడం మూడో పుట్ట. ఎన్నున్నాయి తెలియదు, మొత్తం లోపల బయట ఉంటాయి. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గాయస్, ఆయన మనకి ఇందాక ఎవరైతే వివరాలు చెప్పినాడో మా ఊరైనా, ఇక్కడ పులి రాతలు అప్పుడు ఎవరైతే ఆయన నిలువు రాయిగా మారిపోయాడో అది కూడా ఉందంట. అవన్నీ కూడా చూస్తారా అని ఇప్పుడు అడిగినాడు. మేము ఏంటంటే లైట్ గా ఇప్పుడు లైట్ ఫెయిల్ అవుతుంది మెల్లిమెల్లిగా. సో నేను ఇంకోటి ఏం చేస్తానంటే గాయస్, ఇప్పటికే వీడియో కూడా కొంచెం లెంత్ వచ్చి ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియో కింద ఈ పులిరాతలు, ఆ వీరభద్రుని గుడి, అట్లా ఆ కొండ దగ్గర ఏదో 7 కొండరాలని ఒకదాని మీద ఒకటి ఉంటాయంట. మొత్తం అదంతా లోయ, అవన్నీ కూడా ఇంకొక వీడియోలో నేను తీసి చూపిస్తాను. కుదిరితే గాయస్ ఆ కొండలోనే ఇంకా 2-3 వీడియోస్, 2-3 గుళ్ళు ఉన్నాయి. వాటన్నిటి కూడా వీడియోలో కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. హాయ్ గైస్, ఇక్కడ చూస్తే ఇంకో తోట ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఇదేమో ఖర్జూరం చెట్టు చూస్తారా మీరు? దాని పక్కనే గన్నేరు చెట్టు, దాని పక్కనే మామిడి తోట. చూస్తే చాలా పీస్ఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. ఈ వెదర్ కి ఇక్కడ చాలా అకేషన్ జరుగుతుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే చాలా వరకు ఈ డేట్ ఖర్జూరం చెట్లు ఉన్నాయి, బాగా పండించారు ఇక్కడ. ఇక్కడ చూస్తే జెన్ని చెట్టు, జామ చెట్టు, చాలా వరకు అన్ని ఫ్రూట్స్ తోటలో ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియాని బాగా డెవలప్ చేశారు. ఏమంటే దీనికి కొంచెం ప్రజాదానం లేక అది ఎవరు పట్టించుకోవట్లేదు. కాకపోతే గాయస్ ఇప్పుడు కాలువ చూసాం కదా, దాంట్లో నీళ్లు ఎప్పటికీ పారుతాయి కాబట్టి ఏమో వీటికన్నిటికీ నీళ్ళ సౌకర్యం అనేది మనకు దొరుకుతా ఉంది. మీరు అక్కడ చూస్తే అక్కడ కూడా నీళ్లు కాలువలో పారుతా ఉన్నాయి. మన దగ్గరికి ఒకసారి బాగా గ్రీనరీగా ఉంది. చెట్టు అనేది కూడా ఎండిపోకుండా బాగా గ్రీనరీగా ఉంది. ప్రతి చెట్టు చూడండి, మీరు గ్రీనరీ లీవ్స్ కూడా చాలా గ్రీన్ గా ఉన్నాయి. అది కాదు కిరణ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు నీ ఫీలింగ్ ఏంది చెప్పు? ఏదో లోకంలో వచ్చినట్టు చాలా అద్భుతంగా ఉంది. అది మాటల్లో చెప్పలేని
విధంగా ఉంది, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. గైస్ మీరు వీడియో కోసం చెప్తున్నాడు అని అనుకోవచ్చు, కాకపోతే అన్న స్టార్టింగ్ అతను ఏమన్నాడంటే ఇక్కడ దిగంగానే ఏమన్నాడంటే ఒకసారి తిరిగాడంట, లేదు ఒక రోజు ఇక్కడికి వచ్చి ఏదైనా వండుకొని తిని మనం కొద్దిసేపు స్టే చేస్తే ఏదైనా ప్లాన్ చేద్దామని అన్నాడు అనమాట. మార్నింగ్ వరకు ఉండాలా అంటే ఏంటంటే మీరు ప్లేస్ చూస్తే ఫీలింగ్ వచ్చేస్తుంది కొంచెం. హోటల్ అయితే బుసుగు ఉంది, ఎవరు ఎక్కువ రారు కాబట్టి. కాకపోతే గైస్ ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు చూడండి నీళ్ళు అన్ని ఊడుతానే ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఇటు లోపలికి పోతా ఉన్నాయి. రైట్ సైడ్ కి చూడండి, రైట్ సైడ్ కి లోపలికి పోతా ఉన్నాయి, మీరు చూడండి కనిపిస్తుంది మీకు. ఇక్కడ లోపలికి వాటర్ పోతా చూస్తే ఉన్నాయి. చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్ మీకు. మీరు చూడండి కింద మట్టి ఉండడం వల్ల ఇది రోత నీళ్ళు అని మీరు అనుకుంటారు తప్ప, మీరు కనుక కొంచెం బాగా గమనించాలంటే నీళ్లు చాలా ప్యూర్ ఉన్నాయి. మట్టి కిందికి ఉంది, భూమి మీద మామూలు భూమి అన్నాక మట్టి ఉంటుంది, నీళ్ళు చూస్తే ప్యూర్ గా ఉన్నాయి మీకు. క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి నీళ్ళైతే. అండ్ దట్టు బాగా లొకేషన్ అయితే బాగా చూడవిందుకు ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా మంది 90% మంది చెట్టు మీద చెట్టు ఇంకోటి దొరికింది నాకు, దగ్గరికి అయితే వెళ్ళక ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి నీళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి ఊరుతున్నాయి నీళ్ళు అనేది తెలియట్లేదు గైస్. బాగుంది అని అన్నారు, నేను అడుగుతాను. మీరు ఇక్కడ చూస్తే గైస్ ఇది ఖర్జూరం చెట్టు అన్నమాట, ఆ పక్క ముళ్ళుగా కనిపిస్తుండేది. ఇటు పక్క చూడండి, మీరు కిందికి చూస్తే మీకు జూమ్ వేస్తా చూడండి, రెండు చెట్లు ఒకదానికొకటి అతుక్కుపోయినాయి, వేరులో అంతా ఊతున్నాయి చూడండి. మీరు ఈ పక్క చూస్తే ఇదేమో మామిడి చెట్టు కావచ్చు అనుకుంటా, కాదు మామిడి చెట్టు దానికి మిక్స్ ఉంది. ఇది వేరే చెట్టు కాదు, కంటిన్యూ తాటి చెట్టు ఉండొచ్చు. లేదు వేరే చెట్టు ఏదో ఉంది కాదు, అది దీనికి ఐ మీన్ ఖర్జూరం చెట్టుకి అల్లుకుని ఉంది అనమాట. మీరు చూడండి అది ఎట్లా అల్లుకుంది అని. మాకేమంటే ఇక్కడ వాటర్ ఉంది, అటు పక్కకు పోవడానికి దారి ఉంది గాయస్. ఒక్క నిమిషం రండి, మీకు క్లోజ్ చేసి చూపిస్తాను. చూసుకుంటే చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎన్ని చెట్లు ఉన్నాయి అక్కడ. ఇంకా ఫ్యూచర్ లో మెయింటైన్ చేస్తే బాగా. దీని గురించి ఒక వీడియో కాదు 5-6 వీడియోలు ఈజీగా అయిపోతే అనుకుంటున్నాయి. అంటే ఎందుకంటే చూపిస్తుంటూ ఉన్నాయి. మీరు చూస్తే కదా చెట్టు వేర్లు చూడండి, ఇక్కడ నుంచి ఎంత దూరం ఇట్లా పోయినాయంటే పైకి ఇంత కనిపిస్తున్నాయి. అంటే ఇక లోపల ఎంత ఉంటే మీరు చూసుకోండి గాయస్. మీకు చూస్తే ఇంకొక టోటల్ అటువైపు వెళ్ళే కొద్ది టోటల్ కనిపిస్తున్నాయి. అట్లా గాయస్ మీరు చూడండి, వేరు మీద వస్తున్నా చూడండి. మామిడి పండ్లు, పండ్లు చూపి క్లోజ్ చూపి, మామిడి పండ్లు క్లోజ్ చూపి. మామిడి తోట గాయస్, మొత్తం మామిడి పండ్లు చూడండి. క్లోజ్ చేసుకో, ఎక్కడన్నా కనపడుతుంది. ఇంకోటి కనపడింటే జూమ్ వేసి చూపిస్తున్నా, ఇంకా కనపడలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. చూపించు చూడండి గాయస్, ఇదంతా మామిడి చెట్లు అన్నమాట. ఎంతెంత పెద్ద చెట్లు చూడండి. ఇప్పుడు సీజన్ దాటిపోయింది కాబట్టి ఎక్కువ పండ్లు అయితే కనిపిస్తలేవు, అక్కడ ఒకటి ఉంది. మీరు ఇక్కడ వేరు చూసుకుంటూ చూడండి గాయస్, మీకు దగ్గరకు వస్తానని చెప్పాను కదా నేను. మీరు చూడండి ఇక్కడ వీ మాదిరి కనిపిస్తుందా, ఇటుపక్కది ఒకటి ఇటుపక్క ఉండేది ఒకటి అనమాట. మీకు దగ్గరికి వెళ్తా చూడండి నేను. ఇది ఒక ముద్దు, ఇది ఒక ముద్దు అన్నమాట. సరే ఇది కాదు, ఇక్కడ ఇది కంబైన్ అయినాయి. ఇక్కడ చూడండి మీకు చెట్టు ఇటుపక్క నుంచి చూస్తే ఈ చెట్టు బాగా అనిపిస్తుంది, ముద్దు వైట్ కలర్ది. మీరు అటుపక్క నుంచి పోయినప్పుడు చూస్తే మీకు ఖర్జూరం చెట్టు అన్నమాట, అది ముళ్ళు ఉండేది. ఇటుపక్క చూస్తేనేమో ఇది ఏం చెట్టో తెలియట్లా, ఆకులు పైకి ఉన్నాయి, సరిగ్గా కనపట్లేదు. చెట్టులోంచి వచ్చేసి చెట్టులో నుంచి అట్లే ఏర్పాటుపోయి రెండు ఒకటి ఇది అయిపోయినాయి. కాబట్టి రెండు బతికునేది గాయస్. అది మీరు ఈ ఖర్జూరం చెట్టు చూస్తే కింద ఎండిపోయి ఉండే కానీ పైకి మళ్ళీ మొలుస్తుంది అనమాట. అది చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇంకా దారి ఉంది గాయస్, ఎక్కడికో మరి తెలియదు, కొంత దూరం వెళ్దాం చూద్దాం. ఇంకొక చోట ఉంది చూస్తే, దూరం చూడండి ఒకసారి మీరు లోపలికి. వెళ్ళే కొద్ది టోటల్ కనిపిస్తున్నాయి కానీ తోటలే ఉన్నాయి, ఎంత దూరం చూడండి లోపలికి. బాగా అయితే చూడండి అక్కడ చిన్న మామిడికాయలు ఉన్నాయి. అక్కడ చిన్న మామిడికాయలు, ప్రతి తోట దగ్గర నీళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగోండి గాయస్, ఇక్కడ మామిడి పండు ఎలా వస్తాయో తెలియదు మీకు. అక్కడ మామిడి పండు జూమ్ వేస్తున్నటువంటి చిన్నది పచ్చి మామిడికాయ బల్ల ఉంటే చూసేదానికి మాత్రం బల అందంగా ఉంది గాయస్. కారం వేసుకుని తింటే మా రాయలసీమ స్పెషల్ ఇది. రాయలసీమలో ఏంటంటే గాయస్ చిన్నపిల్లల స్కూల్లో కూడా కాయ ఒప్పులు కొట్టిస్తారనమాట. ఒక కాయ వచ్చేసి 10 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పుడు మేబీ అప్పుడు మేము కొనేటప్పుడు అయితే 2 రూపాయలు 3 రూపాయలే. ఇక్కడ చూడండి గాయస్,
ఇక్కడ నుంచి వెళ్తారు మామూలుగా. ఇదేంటంటే కంపెల్ అడ్డం వేస్తారు. ఇదంతా ఒక చెట్టు మాదిరి. మీరు అట్లే ముందుకు వస్తాగా ఇంకా చాలా ఉంది. ఇది అయితే బాగుంది కదా, అద్భుతంగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తానా, మీకు కూడా చూపిస్తానా. చూడండి ఖర్జూరం చెట్లు చూడండి, ఖర్జూరం చెట్లు ఖర్జూరం చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, మొత్తం ఇవే జామ చెట్లు. చూడండి ఖర్జూరం చెట్టు కింద చూడండి guys, ఇట్లుంటది కింద. దాని లోపల ఏంటంటే ఈ చీమలు అవి అంతా పురుగులు నానా ఒకటి ఉంటాయి అన్నమాట దానికి చుట్టుకొని. మీరు అట్లే పైకి పోతే ఇక్కడ చూడండి మీకు ముళ్ళు ఉంటది ఇక్కడ కొంచెం డాట్ పై వరకు చూడండి. అట్లే ఎంత హైట్ లైట్ గా చినుకులు వర్షం స్టార్ట్ అయింది గాయస్ ఇప్పుడే. చాలా కన్వీనియంగ్ ఉంది ఈ లొకేషన్. ఇక్కడ చూడండి గాయస్ పుట్ట ఇది. మీకు ఇటుపక్క చెట్టు కనిపిస్తుంటది చూసేటప్పుడు, అటుపక్క నుంచి చూస్తే మీకు పుట్ట అనేది అర్థమవుతుంది. ఎంత హైట్ ఉంది చూడండి, మనిషి కంటే హైట్ ఉంది అది. మీరు ఇక్కడ కూడా కింద చూడండి, దాని ఆనవాళ్ళు తెలుస్తాయి మీకు. బాగా అయితే కనిపించలే గాయస్ నాకు, ఊరికే నీళ్లు మాత్రం కనిపిస్తున్నాయి ఎటు పోతే అటు. మీరు చూస్తే ఇక్కడ ఇంకా దారి ఉంది గాయస్, ఇక్కడ చూడండి. ఇటు పోతేనేమో కొండ మీదకి దారి ఉంది, ఇటు పోతేనేమో కొండ మీదకి దారి ఉంది. అప్పుడు మనము పళ్ళు తిని నల్లది అదే ఈ చెట్టు. చిన్నప్పుడు మనము చిన్న రౌండ్ ఉంటాయి, కలే పళ్ళు ఉంటాయి, నల్లగా ఉంటాయి. అవి ఇట్లా తీస్తే పాలు కూడా వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి, వస్తున్నాయి చూడండి పాలు. ఈ ఆకు అంతగా రావలేదు పాలు. ఇంకొక చూడండి ఆకు నుంచి పాలు గారడం చూస్తున్నారా. ఈ పండ్లు భలే ఉంటాయి. ఈ సీజన్ కాదు ఇప్పుడు, ఇవన్నీ అడవిలోనే ఉంటాయి. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఏమంతా కొండకు దారి, ఓకేనా. తర్వాత ఇటు పక్కకు చూస్తే ఇంకా వేరే ప్లేస్ కి దారి ఉంది ఇటు. అట్లా మీరు కింద చూస్తే ఇక్కడ చూడండి గంగరేణిగాయలు రేణిగాయలు అన్ని తినేసి పడేసే మొత్తం అదే విత్తనాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది గాయస్, మేము కంటిన్యూ చేస్తాము. ప్రస్తుతానికైతే తడవకూడదు కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళిపోయేదానికి చూస్తున్నాం అంతే. గాయస్ ఇంత ముందు అక్కడ మీకు చిన్న బురద ఉంది కాబట్టి మీకు కనుక ఇప్పుడు క్రిస్టల్ కి వాటర్ కనిపిస్తున్నాయి. మీకు కావాలంటే నేను టేస్ట్ కూడా చేస్తాను చూడండి. ఆయన తాగే చూపి లేచి నువ్వు కూర్చోమని చెప్పాలి. కెమెరా వాళ్ళు పోయేదాన్ని బట్టి ఫ్లో చేయ. చూడండి గాయస్, ఈ నీళ్ళు నేను టేస్ట్ చేస్తున్నా చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయంటే చేతిలోకి తీసుకుంటే కన్నా ఇది చాలా బాగున్నాయి. చూడండి మీకు క్రిస్టల్ క్లియర్ కనిపిస్తాయి. అక్కడ మీకు కింద బురద ఉంది, ఇక్కడ చూడండి అసలు రాయి వేసినా కూడా మీకు ఏం మట్టి లేవడం లేదు, అంత క్లియర్ ఉన్నాయి వాటర్ ఇక్కడ. అండ్ దట్టు చాలా కూల్ ఉన్నాయి వాటర్, ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు ఉన్నాయి వాటర్. చూడండి ఆయన తాగుతున్నాడు లిటరల్లీ, చాలా బాగున్నాయి అని చెప్పి. నేను కూడా టేస్ట్ చేస్తాను గ్యాస్, లైట్ గా చూద్దాము. మళ్ళీ ఉన్నాయి గ్యాస్ మినరల్ వాటర్, దీని మీద ఆడబోవాలను మమ్మల్ని చూపిస్తాయి. ఈ వాటర్ మామూలుగా నేను మినరల్ వాటర్ దీని ముందర ఆడబోవాలను గ్యాస్. నేను ఇప్పుడు తాగినాను చూడండి, తాగుతున్నాను లిటరల్లీ తాగుతున్నాను నేను. నేను కూడా ఒకసారి చూపిస్తా చూడండి మీకు. వీళ్ళిద్దరు నీళ్ళు ఎన్ని అయిపోయేటట్టున్నారు గ్యాస్ తాగి. చూడండి మినరల్ వాటర్ ఆడబోవాలన్నా కానీ దీని ముందు ఏమున్నాయంటే గ్యాస్ టేస్ట్ మటుకు మీరు నమ్మరు. వచ్చి చూసినప్పుడు మీరు అన్ని చేయండి మేము చేసినవి. ఇలాంటి వాటర్ తో మనం స్కిన్ కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటది. సో నేను అలా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఎక్సలెంట్ గా ఉన్నాయి గ్యాస్ వాటర్. నిజంగా బయట పారే నీళ్లు ఇంత ప్యూర్ ఉండడం అనేది నేను 2-3 చోట్లనే చూశాను. దట్టు టేస్టీ, దట్టు కూల్. అంటే తాగరు జనరల్లీ ఎంత ప్యూర్ ఉన్నాయి. ఇక్కడ మేము టేస్ట్ చేస్తున్నాము, కాకపోతే ఎంత నీట్ గా ఉన్నాయంటే నీళ్లు. ఆ మినరల్ వాటర్ ఆడబోవాలని అనిపిస్తుంది గ్యాస్ దీని ముందర. బ్రహ్మాండంగా ఉన్నాయి. చల్లదనము అన్ని ఏర్స్ ఎలా బతికారంటే ఇలాంటి వాటర్ తాగే బతికారు. అప్పట్లో ఫిల్టర్ వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం లేవు. ఇప్పుడు అవి తాగి మనము మన చేతి ద్వారా మనమే రోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ వాటర్ తాగి ఇక్కడే ఉంటే మామూలుగా 60 years బతికేవాడు 78 years బతుకుతాడు. అలా ఉంది నేచర్. ఈ గాలి ఆస్వాదించుకుంటా గాయస్, ఇక్కడ ఉండే పండ్లు తింటా న్యాచురల్ గా, ఈ నీళ్ళు తాగుతా. ఎక్కడికైనా బతికితే మనిషి హ్యాపీగా అన్ని విటమిన్స్ తోటి బ్రహ్మాండంగా బతుకుతాడు. మనం ఏంటంటే ఆ పొల్యూషన్ లో ఉండి బతకలేకపోతున్నాం. మనం ముందుకెళ్దాం ఇంకా. మీకు చూడండి జూమ్ లాగితే మీకు కనిపిస్తుంది చిన్న గోపురం లాగా అట్లా. అదేంటో కూడా అడగాలి అక్కడ. అంత లోపల ఎవరైనా ఉంటే దీని గురించి తెలుసుకుందాం గాయస్. రండి. వర్షం పడుతుంది, మేమైతే కళ్యాణ్ అనుకున్న దగ్గరికి వచ్చాము. ఇంకో మా కెమెరామ్యాన్ కి ఇంజరీ కూడా అయింది. కాలు వర్షంలో కొంచెం పరిగెత్తుకుంటూ వస్తుంటే కాలు ఏదో మడగబడినట్టు ఇట్లా ఒక సైడ్ పడిద్దంట. చూడండి ఇదేమో పెళ్ళికొడుకు రూమ్ ఉంటది, ఇక్కడేమో స్టేజ్ అన్నమాట.
అదేమో పెళ్లికూతురు రూమ్ ఉంటది. ఇక్కడ చూడండి చైర్లు కూర్చోడానికి. ఇక్కడ ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే దీనికి సంబంధించి సాయం చేసిన వాళ్ళు ఉంటారు. మీకు చూడండి అంతా మొత్తం రేకుల షెడ్ వేసి కొంచెం కూర్చోడానికి అక్కడ దాకా కూర్చుంటారు. ఇటు సైడ్ అన్నమాట మనం ఇందాక చూసిన తోటలు. మీకు లాస్ట్ లో జూమ్ వేసి ఒక గోపురం లాగా చూపించాను కదా, స్తంభాల లాగా. అది ఇక్కడ కనిపించే రూమ్ ఏమో పూజారి వాళ్ళు ఉంటారు అనుకుంటా మేబీ. చూడండి గాయస్, వర్షం అయితే పడుతుంది ఇక్కడ మొత్తం. ఏమంటే డివైజ్ ఇది అయిపోతుంది అని చెప్పి చేయడం, కానీ లేదంటే ఏం అవసరం లేదు. మీరు చూడండి ఇక్కడ కూడా ఏదో సమ్ జనరేటర్ అనుకుంటాను ఇది ఫంక్షన్ హాల్ కి. మీరు చూసుకున్నట్టయితే ఉంటది ఇవన్నీ వచ్చే వాళ్ళకు ఉండేదానికి దానికి దీనికి ఉంటది. మీకు చూడండి తోటలు, మొత్తం తోటలు, ఎటు పక్క చూసినా తోటలు, టెంకాయ చెట్లు, ఖర్జూరం చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు. చూడండి వర్షం అయితే ఎక్కువ పడిపోతుంది. ఇప్పుడు కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ అనమాట ఇది. నేనైతే తొందరగా వెళ్ళిపోతున్నాను గాయస్. చూడండి గైస్, వర్షం అయితే ఫుల్ గా పడింది. గైస్ వీడియో మధ్యలో మేము తీసేటప్పుడు వర్షం అయితే పడుతుంది అనమాట. చాలా సేపు వర్షం పడడం జరిగింది. తర్వాత వర్షం ఆగిపోయేంత వరకు ఉండి తర్వాత కూడా మేము మిగతాది కూడా షూటింగ్ అయితే తీసాం గైస్. కాకపోతే మీకు అది సెకండ్ పార్ట్ లో వస్తుంది. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సెకండ్ పార్ట్ గురించి ఒక 2-3 days లోపల మీకు అప్లోడ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.